బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలపై వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలపై ఫిర్యాదులు అందగా తాజాగా మాజీ మంత్రులు రోజా, ధర్మాన కృష్ణదాస్ పై సిఐడికి ఫిర్యాదులు అందాయి. దీంతో వీరి విషయం తేల్చాలని సిఐడి అధికారులు నిర్ణయించారు. వైసీపీ పాలనలో చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా భారీగా అవినీతికి పాల్పడ్డారని, నిధులను పక్కదారి పట్టించారని కబడ్డీ మాజీ క్రీడాకారుడు ఆర్టీ ప్రసాద్, మాజీ మంత్రులు రోజా, ధర్మాన కృష్ణదాస్లపై జూన్లోనే ఫిర్యాదు చేశారు. ఇక ఆడుదాం ఆంధ్రపై విచారణ జరిపి వాస్తవాలను నిగ్గు తేల్చాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేయాలంటూ తాజాగా సిఐడి అధికారులు ఎన్టీఆర్ జిల్లా సిపిని ఆదేశించారు. దీంతో ఈ ఇద్దరు మాజీ మంత్రులపై కేసు నమోదు కానుంది. త్వరలోనే ఈ కేసుకు సంబంధించి విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక సార్వత్రిక ఎన్నికలకు ముందు 150 కోట్లతో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీగా నిధులు దుర్వినియోగమైనట్లు ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. నాసి రకం క్రీడా కిట్లు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. పోటీలు నిర్వహిస్తున్న సమయంలోనే క్రికెట్ బ్యాట్లు విరిగిపోవడం ద్వారా వాటి నాణ్యతలో డొల్లతనం అప్పట్లోనే బయటపడింది. ఇక జెర్సీల కొనుగోలు నుంచి క్రీడాకారులకు కల్పించిన భోజనంలోనూ నిధులు స్వాహా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ఈ వ్యవహారంపై విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రస్తుత క్రీడల శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి సైతం ప్రకటించారు. టెండర్ల ప్రక్రియ, వర్క్ ఆర్డర్ ఇచ్చిన క్రీడా పరికరాలు ఎన్ని, రాష్ట్రానికి వచ్చినవి ఎన్ని, క్రీడాకారులకు ఇచ్చినవి ఎన్ని, వాటిలో నాణ్యత అంశాలపై సమగ్ర విచారణ చేయించడం ద్వారా వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అందుకోసం సిఐడి విచారణకు ఆదేశించాలని క్రీడాకారులు కోరుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలపై వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలపై ఫిర్యాదులు అందగా తాజాగా మాజీ మంత్రులు రోజా, ధర్మాన కృష్ణదాస్ పై సిఐడికి ఫిర్యాదులు అందాయి. ఇక దీంతో వీరి విషయం తేల్చాలని సిఐడి అధికారులు నిర్ణయించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యూసఫ్ అందిస్తారు. యూసఫ్, చెప్పండి, తాజాగా రోజా పైన కూడా ఫిర్యాదులైంది, అలాగే ధర్మాన కృష్ణదాస్ పై కూడా సిఐడికి ఫిర్యాదులైంది. మరి ఈ నేపథ్యంలో వీరిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు? తాజా అప్డేట్స్ ఏంటి యూసఫ్? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలపై వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలపై ఫిర్యాదులు అందగా తాజాగా మాజీ మంత్రులు రోజా, ధర్మాన కృష్ణదాస్ పై సిఐడికి ఫిర్యాదులు అందాయి. ఇక దీంతో వీరి విషయం తేల్చాలని సిఐడి అధికారులు నిర్ణయించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యూసఫ్ అందిస్తారు. యూసఫ్, చెప్పండి, ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా భారీగా అవినీతి జరుగుతుందంటూ ఇటు రోజాపై అలాగే ధర్మాన కృష్ణదాస్ పై సిఐడికి మరి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో సిఐడి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అప్డేట్స్ ఏంటి?
వెన్నెల, ఇప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయిందో గతంలో జరిగినటువంటి వైసీపీలోని లోపాయికారి వ్యవహారాలన్నింటినీ కూడా ఆరా తీస్తా ఉంది. ఏ శాఖల్లో అవినీతి జరిగింది అన్నటువంటి దానిపై ప్రధానంగా ఫోకస్ చేసిందని మనం చెప్పవచ్చు. దీనికి సంబంధించి అయితే గతంలో స్పోర్ట్స్ క్రీడా శాఖ, తర్వాత పర్యాటక శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా వ్యవహరించినటువంటి రోజాపై అయితే చాలా ఫిర్యాదులు ఉన్నాయి. అదే శాఖలో పనిచేస్తున్నటువంటి కొంతమంది రిటైర్డ్ అధికారులు కూడా క్లుప్తంగా ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాంట్లో 100 నుండి 110 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి ఆరోపణలు గుప్పించినటువంటి నేపథ్యం. నేరుగా సిఐడి అధికారులకు గత నెలలో ఫిర్యాదులు కూడా చేశారు. దానిపై సిఐడి అధికారులు కేసులు నమోదు చేశారు. దర్యాప్తు చేసేందుకు రంగం అంతా పూర్తిగా సిద్ధమైంది. ఆర్కే రోజాతో పాటు, మంత్రిగా వ్యవహరించినటువంటి ఆర్కే రోజాతో పాటు కృష్ణప్రసాద్ ఎవరైతే ఉన్నారో, ధర్మాన కృష్ణదాస్, ఇతని పైన కూడా విచారణకు ప్రభుత్వం ప్రస్తుతం అయితే ఆదేశాలు జారీ చేసినట్లు మనకు సమాచారం అందుతా ఉంది. సిఐడి అధికారులు కూడా అందుకు అనుగుణంగానే ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే స్పోర్ట్స్ కి సంబంధించి ఈ 13 జిల్లాల్లో ఎక్కడెక్కడైతే ఈ అథారిటీలో ఏమేమి కొనుగోలు చేశారు, ఎంత మేరకు వ్యవహారం నడిచింది, అందులో ఎంత అవినీతి జరిగింది అనేటువంటి అంశానికి పూర్తిగా సమాచారం కూడా ఇప్పటికే ఆధారాలతో సహా సేకరించినట్లు తెలుస్తా ఉంది. ఇందుకు అనుగుణంగానే సిఐడి రంగంలోకి దిగింది. ఇక రేపా ఎల్లుండా నేరుగా నోటీసులు ఇచ్చి విచారణకు వీరిని తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. రైట్ యూసఫ్, థ్యాంక్ యూ.